ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, మంచిర్యాలకు సంబంధించి గొప్ప మైలురాయిని అందుకున్నటువంటి సింగరేణి సింగరేణి బొగ్గు గనులకు నేటికి సరిగ్గా 134 ఏళ్లు గడిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింగరేణి వ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షంగా 40,000 మందికి, పరోక్షంగా 1,00,000 మందికి వరకు ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థగా పేరు గడించింది. ఇక 3 తరాల కార్మికుల చెమట బిందువులకు ప్రత్యక్ష నిదర్శనం గనులని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకైక ప్రభుత్వ రంగ సంస్థగా చరిత్రలో సింగరేణి సంస్థ నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు సింగరేణి ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆవిర్భావ వేడుకలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు నరేష్ చెప్పండి. తెలంగాణ సింగరేణికి లాంటి సింగరేణి ప్రాంతం పారిశ్రామికానికి పురోగతి మెరిసే నల్ల బంగారు లోకం సింగరేణి ప్రాంతం. ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు ఇటు 6 జిల్లాలో 11 ఏరియాలో సింగరేణి వ్యాప్తించి ఉంది అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ సంబంధించి సింగరేణి మొట్టమొదటిగా ప్రారంభమై ఇప్పటికీ నేటికి 134 ఏళ్ళ పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో నేడు ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన సింగరేణి ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తుంటారు సింగరేణి అధికారులు. మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే బెల్లంపల్లి ఏరియాకి సంబంధించి గోలేటిలో మందమరికి సంబంధించినటువంటి ఇటు సిఆర్ మందమరి పట్టణంలో ఉన్న సిఆర్ క్లబ్ వద్ద ఇటు ఆవిర్భావ వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే సింగరేణి మొట్టమొదట ఆవిర్భవించింది ఇటు ఇల్లందుకు సమీపంలో ఉన్నటువంటి సింగరాయ కొండ అనే ఒక ప్రాంతంలో 1870లో దీనికి సంబంధించి కొంతమంది బాటసార్లు అనుకోకుండా వారు తారసపడినటువంటి ఒక చిన్న బండరాయితోటి దానికి కొంత ఇది ఏర్పడడంతో దాన్ని గుర్తించి అప్పుడు పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ పరిపాలకుల కాలంలో దీన్ని గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి బొగ్గు అన్వేషణగా వాళ్ళు గుర్తించి దానికి అన్వేషణ సాగించి 1889లో దీనికి సంబంధించి ఉత్పత్తి అనేది ప్రారంభించారు. అప్పుడు 59,000 పైచీలకు టన్నుల లక్ష్యంతో ఉత్పత్తి అనేది ప్రారంభమైంది. దాంతో పాటు దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి ఏటా ఉత్పత్తి అనేది పెంచుకుంటూ పోతూ ఇప్పుడు ప్రస్తుతం నేడు 720 లక్షల టన్నుల ఉత్పత్తికి చేరువలో ఉందని చెప్పవచ్చు. నేటి నిర్దేశిత లక్ష్యంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి 134 ఏళ్ల నుంచి 3 తరాల వారుగా కార్మికులు నిరంతరం దీనిలో ఉపాధి పొందుతూ ఇటు ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరంలో దీనికి సంబంధించి 39,832 మంది కార్మికులు ప్రస్తుతం దీనిలో ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా సుమారు 1,00,000 వరకు ఇక్కడ దీనికి ఉపాధి పొందుతున్నారు ఈ సింగరేణి ప్రాంతం వల్ల. మరి దీనికి సంబంధించి 2.5 దశాబ్దాలుగా అభివృద్ధి బాటలు లాభాల బాటలు కొనసాగుతున్నటువంటి ఈ సింగరేణి ప్రాంతం ఇప్పుడు 1990 నుంచి లాభాలు సాధిస్తూ ఇప్పటి వరకు వెనుదిరిగి చూసిందని సుదీర్ఘ అనుభవం నేర్పినటువంటి ఈ సింగరేణి ప్రగతి వైపు దూసుకుపోతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 720 లక్షల టన్నుల మన ఆ ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉండగా అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ గతంలో ఏదైతే సింగరేణి మన బొగ్గు గనులు ప్రారంభమైనప్పటి నుంచి గుర్రాలతో పాటు దానికి సంబంధించి కొన్ని వాహనాలు లేకుండా వాటి ద్వారానే ఉత్పత్తి అనేది ప్రారంభించారు. తదనంతరం ఈ విదేశీ పరిజ్ఞానంతో దానికి పెంపొందించుకుంటూ పోయి ఇప్పుడు ప్రస్తుతం అండ్ గనులకు దిగుతూ వీళ్ళు పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలా ఇప్పుడు డంపర్లతోటి బొగ్గును వేస్తూ లాభాల బాటలు పయనిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే సింగరేణి 6 జిల్లాల్లో విస్తరించినటువంటి ఈ ముడి సరుకును అందిస్తూ ఈ సింగరేణి ఓన్లీ ఉత్పత్తి వైపు కూడా విద్యుత్తును కూడా తయారు చేస్తూ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లు కూడా మనకు ఇక్కడ సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జైపూర్లో కావచ్చు, ఇక్కడ యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, భూపాలపల్లికి సంబంధించిన థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్తును మనకు విక్రయిస్తున్నటువంటి మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికీ బొగ్గును ఇప్పుడు మనకు బొగ్గు ఏదైతే ఉందో గోదావరి పరివాహక ప్రాంతంలో 1700 చదరపు కిలోమీటర్ల ప్రాంతంగా విస్తరించి ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలను గుర్తించి ఇప్పటికీ దీని బొగ్గు అన్వేషణ కూడా కొనసాగిస్తున్నారు. మరి దీనికి సంబంధించి 2023 నాటి అంటే ఇప్పటికీ సుమారు 11,000 పైచీలకు మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేశారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా ఇంకా బొగ్గు నిక్షేపాలు ఉన్నటువంటి ఈ క్రమంలో బొగ్గుతో పాటు ఇటు ఉపరితల బొగ్గు ఓపెన్ కాస్ట్ ద్వారా కూడా మిగిలినటువంటి బొగ్గును కూడా వెలికి తీసి దీన్ని వినియోగిస్తూ థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించినటువంటి కానీ ఇటు
విద్యుత్ ఉత్పత్తి లాంటి వేరే ఇతర రాష్ట్రాలకు గనులకు సంబంధించి కూడా చేస్తున్నారు.